కాళేశ్వరం కమిషన్ కు బీజేపీ ఎంపీ ఈటెల ఇచ్చిన వివరణ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పడేసిందా? కేసీఆర్ ను వెనకేసుకొచ్చేలా మాట్లాడారు అనే భావన బీజేపీ నేతల్లో కలవరం రేపుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు అంది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నట్టు అయిందని అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటెల కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు, అంచనాల పెంపు తదితర అంశాలపై ఇచ్చిన వివరణ బీజేపీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను వెనకేసుకొచ్చేలా ఈటెల మాట్లాడారు అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనా విధానం ఎలా ఉండేదో ఈటెల తన అనుభవాలను కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత బహిరంగంగానే పంచుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా కేబినెట్ సమావేశం నిర్వహించేవారు. మంత్రులుగా తాము తీసుకున్న చిన్నపాటి నిర్ణయాలను కూడా కేబినెట్ ముందు ఉంచాలని, కేబినెట్ అనుమతి తీసుకోవాలని కేసీఆర్ తమకు పదే సూచించేవారని ఈటెల గుర్తు చేశారు. ఇది గత ప్రభుత్వంలో పాలనా వ్యవహారాల్లో పారదర్శకత, సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు అనడానికి నిదర్శనంగా ఆయన చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే విధంగా ఉండేది అని ఈటెల స్పష్టం చేశారు. కాళేశ్వరం అంశంపై తాను, కేసీఆర్, హరీష్ రావు విచారణ కమిషన్ ముందు ఒకే మాట చెప్పామనడం సరికాదని, నాటి నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవేనని ఈటెల వివరించారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన కూడా చేశారు. కుంగిన పిల్లర్లను బాగు చేయించకుండా రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని, మేడిగడ్డ బ్యారేజీని తక్షణమే పునరుద్దరించి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, అందుకు ఈటెల ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. కేసీఆర్ ను బీజేపీ కాపాడుతుందని ప్రచారం ఎక్కువగా చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు 3 బ్యారేజీలు నిర్మించాలి అనే నిర్ణయం జరిగిందన్న ఈటెల మాటలకు తుమ్మల నాగేశ్వరరావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే 3 బ్యారేజీల నిర్ణయం జరిగిపోయింది అన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదు అని స్పష్టం చేశారు. కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు లేఖ రాస్తానని, వాంగ్మూలం కూడా ఇస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అటు ఈటెల తీరుపై సొంత పార్టీ బీజేపీలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నందుకే ఇలా వ్యవహరించి ఉంటారని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు విచారణకు ముందు హరీష్ రావు, ఈటెల కలిసి ఎలా వాంగ్మూలం ఇవ్వాలో మాట్లాడుకున్నారని, అందులో భాగంగానే కమిషన్ ముందు కేసీఆర్ ను సేవ్ చేశారని బీజేపీ ముఖ్య నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఈటెల వ్యాఖ్యలు, పర్యవసానాలపై అంతర్గత నివేదిక పంపించారు. ఈటెల తీరుపై కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఈటెల పొగడడం ఏంటి అని మండిపడ్డారు. ప్రస్తుతం ఈటెల ఎపిసోడ్ బీజేపీ అధిష్టానం పెద్దల వరకు వెళ్లింది. పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చే ఈటెల అలా మాట్లాడారా, లేదా ఆయన మరో ఆలోచనలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.